ఇప్పుడు డబ్బులు మనం తెచ్చుకోవాలా ఆడే తీసుకొచ్చిస్తాడా? అదేదో ఆడిని అడుగుదాం. కట్ చేశారేంటి? కంపెనీ సాండ్ కదా. రే ఆగదా నీకు? నువ్వు నీ ఏదో డౌట్లు. హలో కాశీ గారు, మీది మొత్తం 1,70,00,000+ లో ఉంది. హవాలా తీసుకుంటారా? హవాలానా? హవాలా తీసుకుంటాం. అయితే మీ దగ్గర ఉన్న 10 రూపాయల నోటు నాకు వాట్సాప్ చేసి అక్కడికి ఎవరు వెళ్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ నాకు పంపండి. అక్కడ హవాలాలో ఎవరున్నారు చూసి వాళ్ళ డీటెయిల్స్ నేను మీకు పెడతాను. ఓకే. అమిత్ భాయ్, ఆ డీటెయిల్స్ అన్ని మీకు పంపించాను. ఓకే ఓకే. ఏ ప్లేస్కి రమ్మంటారు భాయ్? టెండల్ బజార్ లో రాజ్ జ్యువెలర్స్ ఉంది కదా, అక్కడికి రమ్మను. ఓకేనా? ఓకే భాయ్. అన్నా, మురళి ఎక్కడున్నారా? ఇక్కడే రూమ్ దగ్గరలో ఉన్నా అన్న. ఏనా ఆ షాద్ నగర్ అకౌంట్ మొత్తం 2 కోట్లు అన్నావు కదా, వాడు రేపటి దాకా ఆగలేకపోతున్నాడు, దింగుతున్నాడు అటు నన్ను. అన్న నువ్వు పని చేయి, ఆ హవాలా డబ్బులు ఉన్నాయి కదా, అన్న ఆ షాద్ నగర్ వాడికి సెట్ చేసేయి. అర్థమైందా? సరే అన్న. ఏంటి కట్ చేశాడు? పోనీ నా బుక్కి గారికి ఫోన్ చేయి ఒకసారి. ఇటు ఫోన్ ఎత్తట్లేదని చెప్పు. అమ్మ నా కొడుకు వీడు కట్ చేస్తున్నాడు. ఇదేం ట్విస్ట్ రా? అసలు బంగారాజు గారికి ఫోన్ చేయి. भैया फॉलो करो। ఎక్కడికి? अमित भाई के पास। गाड़ी उधर रखो। హలో, ఏంట్రా ఫోన్ మీద ఫోన్ చేసి తొప్పుతున్నావు? ప్లాన్ అంతా ఓకేనా? ఇప్పుడు వరకు అంతా ఓకే. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? తర్వాత చెత్తం పెట్టి.
జస్ట్ మిస్ లేకపోతే ఏంటి పరిస్థితి బా, ఆపరా ఇప్పుడేం జరగలేదు కదా ఎందుకో ముసలోళ్ళ దొప్పుతావు నీ నోరు మీద నువ్వు నేను ముందే చెప్పాను ముగ్గురు నా మాట ఇంటాక నేను చెప్పా నిన్నుండిపోమని ఫోన్ ఎత్తువే ఎందుకో ఏమో తెలియదు. ఏ ఉండదురా నన్ను తొందరగా ఇంటికి రమ్మని చెప్పలేక కారు కావాలంటారు అంతే. సర్లే స్లోగా బ్యాంక్కి వెళ్ళాలి. ఇక్కడ రైట్ తీసుకో. చచ్చోరా ఇప్పుడు ఎలా రా ఎక్కడ ఉంటారా మీరు? మాతో పని సార్. బ్యాగ్ పోయిందని స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. కాశీ కాశీ వెళ్ళి కంప్లైంట్ ఇద్దామా? వెళ్ళరా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. అయినా డబ్బులు ఎక్కడ అంటే క్రికెట్ బెట్టింగ్ ఆడితే వచ్చినట్టావా? ఇచ్చినా మధు నేను ఇంటికి వెళ్ళవే. మధు ఏంటి అందరం వెళ్దాం జరిగింది చాలదా? హే వెళ్తే అందరూ వెళ్దాం లేదా అందరూ ఉందాం. మధు చెప్పేది విను. మీ నాన్న ఫోన్ చేస్తూనే ఉంటాడు. మేము క్యాబ్లో వెళ్ళి ఆ డబ్బులు తీసుకొస్తాం. నువ్వు ఇంటికెళ్ళు. రే వద్దురా అసలే వాడు మనల్ని ఏం చేయకుండా వదిలేశాడు రా. అదృష్టం రా. రే ఊరికే వచ్చి డబ్బు ఊరికే పోతుంది. రేయ్, నా పరిస్థితి తెలుసు కదా. ఏదో సమతలు చెప్పకు. 1,20,00,000 ఎలా వదిలేస్తాం రా? హే మధు నువ్వు ఇంటికెళ్ళు. నేను ఫోన్ చేసా నువ్వు ఇంటికెళ్ళు. జాగ్రత్త. రేయ్ నువ్వు వెళ్ళి నువ్వు బ్యాగ్ కొనుక్కుని ఆ బ్యాంక్ పార్కింగ్ వచ్చేసి నేను వెళ్ళి ఆడికి ఫోన్ చేస్తా. నువ్వు వెళ్ళవే. షిట్ నా ఫోన్ అంతా మర్చిపోయాను రా. ఇప్పుడు నీకు ఆ ఫోన్తో ఏం అవసరం? త్వరగా వెళ్ళి ఓ బ్యాగ్ కొనుక్కురా. పో. సార్ నువ్వు రా కలిసి వెళ్దాం. రేయ్ దొబ్బకరా చిన్న పిల్లలాగా. వెళ్ళు బ్యాగ్ కొనుక్కురా. పో. హలో అమిత్ భాయ్, మా వాళ్ళు వచ్చి క్యాష్ తీసుకున్నారా బాయ్? వచ్చారు కానీ మొత్తం అడ్జస్ట్ కాలేదు. 50 అడ్జస్ట్ అయినాయి. మిగతావి బ్యాంక్ వెంకట దగ్గర తీసుకోమన్నాను. సరే బాయ్. మీ గురించి చూసి ఇప్పుడే పడుకున్నారు సార్. వెంకట్ గారు ఎక్కడున్నారు? వచ్చేస్తున్నా 5 minutes. ఓకే. రేయ్ ఏంటి చెప్పు. నువ్వు వెళ్ళరా. ఈ టైంలో బ్యాగ్ దొరకడం అంత కష్టం తెలుసా? సర్లే ఎరా అడిక్క రాలా? వీడేనా? ఏమో. హలో అన్న, ఇక్కడ చిన్న పని ఉంది చూసుకొని ఉస్మానికి వచ్చేస్తా. వెంకట్ కాసియా అవును. సండే కదా క్యాష్ కలెక్షన్ లేట్ అయింది. నోట్ $50 రావాలి. వస్తున్నాయి అందువే. కొంచెం అర్జెంట్ అండి, చాలా దూరం వెళ్ళాలి. ఒక్క నిమిషం.
ఎక్కడ ఉన్నారా? ఇంకా అరగంట పడుతుందన్న. పార్టీ వెయిటింగ్ ఇక్కడ. ఇంకా అరగంట ఏంట్రా? త్వరగా రాడే. ఫోన్లేండి, మేము వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాం. ఒక్క నిమిషం ఆగండిరా. వాడి నంబర్ రాసుకోండి. సరే. మీరు వాడు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి క్యాష్ తీసేసుకోండి. 9949169698. ఓకే, థ్యాంక్స్ అన్న. పదరా పద.